ఒకప్పుడు భారత్తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణ చూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఆ దేశం ఛాందసవాద మార్గంలో పయనిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహభావాన్ని మరచిపోయారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు, విగ్రహాలను తగలబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను బెదిరిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇస్కాన్ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఛాందసవాదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతను ఇస్కాన్పై నిషేధం విధించాలని ఆ వీడియోలో బహిరంగంగా డిమాండ్ చేశాడు. ప్రభుత్వం అలా చెయ్యని పక్షంలో హింసాత్మక దాడులకు దిగుతామని అంటున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమన్ దాస్ మాట్లాడుతూ, ఈ ప్రసంగం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, బంగ్లాదేశ్ అంతటా ఈ తరహా విద్వేషాలు చెలరేగుతున్నాయంటున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లోని ముస్లింలు తాజాగా ఢాకా వీధుల్లో భారత్కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన చేశారు. మరోవైపు పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందినటువంటి మిలిటెంట్లు ఐసిస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారత పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రీట్రీట్ను నిలిపివేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న ఢాకాలో పర్యటిస్తారని తెలిపారు. ఓవైపు భారత్ బంగ్లాదేశ్ మధ్య పరస్పర సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనల్లో వివిధ సడలింపులిచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కరాచీ నుంచి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్, ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించి మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్లోని హిందువులతో సహా ఇతర మైనారిటీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోచిపుచ్చింది. భారత్ తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటున్నారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుంచి బంగ్లాదేశ్లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి.